కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్రాష్ట్ర పశువుల దొంగను ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆదోని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ముఠా చాలా కాలంగా కర్నూలు జిల్లాలో పశువులను దొంగలిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. వీరిని చాకచక్యంగా ట్రాప్ వేసి పట్టణ శివార్లో పట్టుకున్నారు. అరెస్ట్ అయిన 16 మంది దొంగల నుంచి 542 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,49,33,000గా ఉందని అధికారులు అంచనా వేశారు. వారి వద్ద నుండి 2 బొలెరో వాహనాలు, 1 కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఇప్పటి వరకు 40 కేసులు నమోదయ్యాయని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి హేమలత తెలిపారు. ఈ ఆపరేషన్ లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సార్ గారి గైడెన్స్ లో ఈరోజు మేము ఈ పందుల దొంగతనాలకు సంబంధించిన ఒక 16 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మనకి ఇందులో 25 మంది ఉన్నారు. ఇంకా 9 మందిని అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. మొత్తం ఈ 16 మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక 9 మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్ లో 40కి పైగా కేసులు నమోదు చేశారు. వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్ లో మొత్తం 13 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక 10 రోజుల క్రితం 1 టౌన్ ఏరియాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము. సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ 2 టౌన్ అండ్ 3 టౌన్ ఏరియాస్ లో కూడా థెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే ఈ పందులు ఎవరైతే పందులు పెంచుకుంటా ఉంటారో వాళ్ళు ఒక ఏరియాలో పందుల్ని వదిలేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని వీళ్ళు బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక 8 to 10 మెంబర్స్ వస్తారు. ఆ 8 to 10 మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్, అది కూడా మనకి ఆడ్ అవర్స్ లో 1, 2 to 3 మధ్యలో జరుగుతాయి ఇవన్నీ. అంటే మనకి జన సంచారం ఎక్కువ ఉండదు, ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూవ్మెంట్ కూడా ఉండదు, మనకి బీట్ ఎక్కడైతే కవర్ కాదో, కవర్ అయినా కూడా ఆ టైంకి ఉండరని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ పందులు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా బొలెరోలో వస్తారు. వచ్చి వాళ్ళు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి హెల్పర్స్ గా వచ్చిన వాళ్ళు ఈ పందుల్ని ఇమీడియట్ గా కిందకు దిగడము, బొలెరోల్లో వేసేసుకోవడము, వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులు పెంచే వీళ్ళకి ఒక కొంచెం పాపర్లాగా ఉన్నారు. వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి. మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్, కత్తులు, అంతేకాకుండా ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్, ఆ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ తో కూడా వీళ్ళు దాడి చేస్తారు. అంటే ఆ మూమెంట్ లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్ తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి. మనకి ఇక్కడ ఆదోన్లో మొన్న రిజిస్టర్ చేసిన 10 days బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్ తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజురీస్ అయ్యాయి. దాని మీద కేసు రిజిస్టర్ చేశాం. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి. ఈ నేరాలలో మొత్తం 40 కేసులు పైగా ఉన్నాయి. అందులో మేము 13 కేసులు రిజిస్టర్ చేశాము. దాంట్లో మొత్తం 542 పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది.
వీటి విలువ మొత్తం 1,49,33,000 రూపాయలు మనకి ఔటర్ మార్కెట్ లో. దాని విలువ అంటే పోర్క్ మీట్ కి యూజ్ చేస్తారు ఇవి మెయిన్ గా. వీళ్ళకి ఇక్కడ ఈ పందులు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ పెంచుతున్నారు, ఇప్పుడు ఎక్కడికైనా షిఫ్ట్ చేసినారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు ఇక్కడికి సింగనూరు నుండి వస్తారు. వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళు రారు. సో ఇది వీళ్ళ ఎంఓ. వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేశాము. దానికి సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఓన్లీ కత్తులు, ఎంటీ గ్లాస్ బాటిల్సే కాదు, వీళ్ళ బండ్లల్లో మనకి కారప్పొడి కూడా దొరికింది. అంటే అడ్డొస్తే కళ్ళల్లో కారప్పొడి చల్లైనా తప్పించుకోవాలనే ఉద్దేశం వీళ్ళకి బలంగా ఉంది. దానివల్ల ఇవన్నీ సీజ్ చేశాము. ఇంకా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ పట్టుకొని రికవరీ చేసిన సిఐ శ్రీరామ్ అండ్ వాళ్ళ టీం గారిని అభినందిస్తున్నాము. వీళ్ళు మాక్సిమం మనకి కర్ణాటక సింగనూరుకి సంబంధించిన వాళ్ళు. ఇందులో అంటే ఒకే ఎరుకుల క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి హెల్పర్స్ గా. అంతేగా వీళ్ళకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మన ఊర్లో లేకపోయినా చుట్టుపక్కల ఉన్నారు. 13 మంది కంప్లైంట్దారులు మన టౌన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయినారు. 13 మంది కంప్లైంట్ ద్వారా ఎన్ని పనులు పోయాయని మన కంప్లైంట్ వచ్చింది. మనం ఎన్ని రికవర్ చేశాం? ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిందండి. ఓవరాల్ గా ప్రాపర్టీ రికవర్ అయింది. మన దగ్గర ఉన్న కంప్లైంట్స్ ప్రకారం ఎన్ని పందులు పోయాయని ఇస్తే అన్ని పందులు రికవర్ చేయడం జరిగింది. బొలెరోలు మన ప్రాపర్టీ కింద తీసుకురామండి, ఎందుకంటే దొంగతనం చేసిన బొలెరోలు కాదు కాబట్టి. వాళ్ళు ఏదైతే దొంగతనానికి యూజ్ చేస్తారో దాన్ని కూడా సీజ్ చేస్తాం. బొలెరోల ప్రాపర్టీ విలువ కాదు, ఇది ఓన్లీ పందులకు సంబంధించిన విలువే. ఈ మొత్తం ఒక 5 to 6 గ్యాంగ్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఒక గ్యాంగ్ బళ్ళారి సబ్ జైల్లో ఉంది, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మెయిన్ మోటోనే అది. తర్వాత ఇన్ కేస్ జైల్లో నుంచి బయటకు వచ్చినా కూడా వీళ్ళు అదే మా వృత్తిగా వీళ్ళు మలుచుకొని చేస్తున్నారు. మాక్సిమం వీళ్ళకి పనిష్మెంట్స్ వచ్చేటట్లు మేము మా ఇన్వెస్టిగేషన్ లో ఫ్రేమ్ చేస్తాం. ఇంకా మిగతా పబ్లిక్ కూడా పందులు దొంగతనం అయ్యాయని చెప్పేసి ఉన్నాయి మేడం. వారు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వారికి అంటే రికవర్ అయితేనే వారికి న్యాయం చేసే విధంగా మళ్ళీ కంప్లైంట్ రిజిస్టర్ చేసి కంప్లైంట్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి ఏమన్నా? అవునండి. ఇన్ కేస్ మళ్ళీ మాకు ఏదైనా ఇంకో కంప్లైంట్ వస్తే మేము పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. ఇంకా మాకు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు 9 మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము 16 మందిని అరెస్ట్ చేయగలిగాము. ఇంకా మా టీమ్స్ తిరుగుతున్నాయి, వాళ్ళని కూడా పట్టుకొని మిగిలిన ఏవైనా ఇంకా పోయిన వాళ్ళు కంప్లైంట్స్ వస్తే వాటిని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.